హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. కెనడా లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రామ్ అనేది 2015లో కెనడా వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో దగ్గర ఒక 10 years పాటు నడిచింది ఇప్పటివరకు. దాని ద్వారా ఏంటంటే చాలామందికి డైరెక్ట్ పిఆర్లు వచ్చినాయి అనమాట. అంటే కెనడాలో ఉండి లోకల్గా 1 year ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పిఆర్ అప్లై చేసుకోవటము ఒక రూట్ అయితే కనుక, ఇండియా నుంచి డైరెక్ట్గా మనకి ఆ పర్టికులర్ పాయింట్స్ రీచ్ అవ్వాలి. మీకు ఐల్స్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ పర్టికులర్ పాయింట్స్ రీచ్ అవ్వాలి. ఆ పాయింట్స్ రీచ్ అయినప్పుడు ఆ పాయింట్స్ కూడా ఎలా ఉంటారంటే కేటగిరీ బేస్డ్ ఉంటాయి అనమాట. మీ డాక్టర్ అయితే ఒకలాగా, హెల్త్ కేర్ అయితే ఒకలాగా, ఇలాగా మీ ఐటీ అయితే ఒకలాగా, అలాగా పాయింట్స్ రీచ్ అయినప్పుడు మీకు ఏంటంటే వాళ్ళు ఎవ్రీ టైం లాటరీ పూల్లోకి వెళ్తారు. మీరు ఏంటంటే ఈ లాటరీ పూల్లో మీకు ఆ స్కోర్ కనుక మ్యాచ్ అయిందంటే అరౌండ్ ఒక 3000 మెంబర్స్కి వాళ్ళు లెటర్ పంపిస్తారు. దాని తర్వాత 3000లో ఒక 500 పిక్ చేసి వీసా పిఆర్ ఇచ్చేస్తారు అనమాట డైరెక్ట్గా. అంటే ఏంటంటే దానికి కంపల్సరీ జాబ్ ఉండాలి అనేం రూల్ ఏం లేదు, పిఆర్ రావాలంటే. సో ఇలాంటి రూల్స్ ఏం లేవు కాబట్టి ఆ స్కోర్ మీరు మ్యాచ్ అయితే మీకు ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ లెగసీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రోగ్రాము, దాన్ని మారుద్దాము అనేసి ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారనమాట. మోస్ట్ ప్రాబబ్లీ స్ప్రింగ్ 2026కి దీని మీద అంటే పబ్లిక్ కన్సల్టేషన్స్ అవన్నీ పెట్టారు. దాని ప్రకారం ఒక స్ప్రింగ్ 2026కి కొంత చేంజెస్ అయితే రావచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఏం చేంజెస్ తీసుకురావచ్చు అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇంకా మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, కెనడాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటే మీరు వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయండి. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ ప్రోగ్రాము స్టాప్ అయిపోయిందా అంటే దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతానికైతే ఇంకా స్టిల్ ఎన్రోల్ చేసే వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఆగిపోయింది అని చెప్పేసి ఎక్కడ ఏఆర్సీసీ వాళ్ళు ఎక్కడ కెనడా ఇమిగ్రేషన్ వాళ్ళు చెప్పలేదు. సో అట్లా అని చెప్పేసి ఇస్తున్నారా అని కూడా లేదు. కానీ కరెక్ట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చి లేదు మేము ఆపేసామో లేదో అన్నంత వరకు మీరు ఇంకా అప్లై చేసుకుంటూనే ఉండొచ్చు. ఓకే, దాంట్లో ఒక 3 రకాల ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. FSWP అని ఒకటి ఉంటుంది, అంటే స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్ అని ఒకటి, తర్వాత కెనడా ఎక్స్పీరియన్స్ క్లాసిక్ ఒకటి, తర్వాత FSTP, ఇలా 3 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే ఈ 3 రకాల ప్రోగ్రామ్స్ కింద వాళ్ళు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో అందరికీ పిఆర్లు ఇస్తున్నారనమాట. అయితే ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే, ఈ 10 సంవత్సరాలలో ఏం జరిగింది అంటే కెనడాకి విపరీతమైనటువంటి ఇమిగ్రేషన్ వచ్చేసింది. చాలా వాళ్ళు అసలు ఏంటంటే ఇంకా వాళ్ళకి మెయిన్ హౌసింగ్ సరిపోను లేదు. జనరల్గా ఏంటంటే హౌసింగ్ అనేది తక్కువ ఉంటుంది. అబ్రాడ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ హౌసెస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టు ఎలకేట్ చేయాలన్నమాట. సో అలా ఎలకేట్ చేయాలంటే వాళ్ళకి సరిపోను హౌసింగ్స్ లేవు కాబట్టి ఏంటంటే ఇమిగ్రేషన్ ఎక్కువైంది. ఇమిగ్రేషన్ ఎక్కువ అవటం వల్ల మనకు హౌసింగ్ సరిపోవట్లేదు, తర్వాత జాబులు సరిగ్గా దొరకట్లేదు. ఈ అంతా ఇమిగ్రేషన్ అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా చాలామంది కూడా ఎవరెవరైతే నెక్స్ట్ ఈ వర్క్ పర్మిట్ అయిపోయి పిఆర్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక అరౌండ్ 2 million మంది ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ మనం పిఆర్లు ఇచ్చి ఇక్కడ ఉంచుకుంటే పరిస్థితి ఏంటి, నెక్స్ట్ హౌసింగ్ ప్రొవైడ్ చేయాలి, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ రకరకాల రూల్స్ అనేవి ఉంటాయి కదా. సో మెయిన్ ఎక్కువ మన వాళ్ళు వచ్చేసి బ్రిటిష్ కొలంబియాలోనో అంటారియాలోనో ఎక్కువ ఉంటారు మన ఇండియన్స్. సో మెయిన్ మన ఇండియన్స్కి కూడా కొన్ని ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఇమిగ్రేషన్ కట్ డౌన్ చేద్దాము అన్న ఉద్దేశంతో, అంటే కెనడాలో రిక్వైర్మెంట్ దేనికి ఉంది అనే దాని మీద ఫోకస్ చేద్దాం. మనం కేటగిరీ బేస్డ్ తీసుకొద్దాం. కేటగిరీ బేస్డ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది. హెల్త్ కేర్లో వాళ్ళకి డాక్టర్స్ కావాలి, నర్సులు కావాలి, తర్వాత మంచి పెద్ద రీసెర్చర్స్, ప్రొఫెసర్స్ కావాలి. ఇలాగా ఎక్కడైతే స్కిల్ షార్టేజ్ ఉందో వాళ్ళకి, ఆ స్కిల్ షార్టేజ్ ఉన్న కేటగిరీకి మనము ఎక్కువ పాయింట్స్ పెడతాము. స్కిల్ కేటగిరీ అది మన స్కిల్ షార్టేజ్ లేనటువంటి ప్రొఫెషన్, ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ ఉన్నాడండి. జావా డెవలపర్లు కుప్పల మంది ఉన్నారు. మీరు కంపేర్ చేస్తే జావా డెవలపర్ ఇంపార్టెంటా, డాక్టర్ ఇంపార్టెంటా అంటే మెయిన్ డాక్టర్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ చూసేది ఎవరు, డాక్టర్ కదా. జావా డెవలపర్ ఒకటి కాకపోతే ఇంకోటి దొరుకుతాడో, లేకపోతే ఇండియాకి ఇచ్చి చేయించుకోవచ్చు, లేకపోతే ఇంకొక కంట్రీకి ఇచ్చైనా చేయించుకోవచ్చు ప్రోగ్రామ్. కానీ ఆ పర్టికులర్ ఆపరేషన్ చేయాలి అంటే ఇండియా నుంచి ఒక డాక్టర్ అమెరికా కెనడా వచ్చి చేయాలి అంటే 2 రోజులు పడుతుంది. సో కాబట్టి వాళ్ళకి స్కిల్ ఎక్కడ అవసరము,
అంటే మెయిన్ టెక్నాలజీ రిలేటెడ్ కన్నా ఎక్కువ హెల్త్ కేర్ రిలేటెడ్ బాగా అవసరం అనమాట. ఇంకా చూసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ జాబ్స్ అంటే పైలట్లు, తర్వాత ఏరోడైనమిక్స్కి సంబంధించిన మెకానికల్ రిలేటెడ్ జాబ్స్, దాంతోపాటు ఆర్మీ పర్సనల్స్, ఆర్మీ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉంటే అవి, అలాగా ఈ కేటగిరీస్ ఏమైతే ఉన్నాయో వాటిని డివైడ్ చేద్దాం మనము. ఈ కేటగిరీస్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి, దీంట్లో షార్టేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ఇద్దాము అని చెప్పేసి జనరల్గా వస్తున్నటువంటి న్యూస్ అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 500 రావాలండి స్కోరు. డాక్టర్ అయితే ఒక అంటే అన్ని రకాలు ఉంటాయి కదా, దాంట్లో ఐల్స్ అని, తర్వాత ఫ్రెంచ్ అని, ఇంకోటని రకరకాలు ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండి స్కోర్ ఎక్కువ వచ్చేది ఇదివరకు. దాన్ని ఎలా మిస్యూజ్ చేసుకున్నారంటే, అందరూ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవటము, దా పేరు మీద పిఆర్ అప్లై చేసుకోవటము. కానీ ఎందుకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటే, కొన్ని ప్రావిన్సెస్ ఉంటాయి ఆ ఏరియాలో అంటే ఎక్కువ ఫ్రెంచ్ స్పీకింగ్. ఇప్పుడు అమెరికాలో ఎట్లయితే కొన్ని స్పానిష్ స్పీకింగ్ ఏరియాస్ ఎలా అయితే ఉంటాయో, అలాగా కెనడాలో ఎక్కువ ఫ్రెంచ్ పాపులేషన్ ఉండి ఫ్రెంచ్ స్పీకింగ్ ఉన్నటువంటి ప్రావిన్సెస్ చాలా ఉంటాయి. వీళ్ళ రూల్ ప్రకారం ఏంటి, మీరు ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు కాబట్టి, మీకు పిఆర్ ఇచ్చాం కాబట్టి మీరు ఆ ఏరియాకి వెళ్ళి పని చేయాలన్నమాట. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ బాగున్నటువంటి బ్రిటిష్ కొలంబియా, ఒంటారియో ఇలా మెయిన్ ప్లేసులు కదా ఇవి. సో ఈ మెయిన్ ప్లేసులు, ఈ టొరంటోలు ఇలాంటివన్నీ మెయిన్ ప్లేస్లలో ఏంటంటే, వాళ్ళు అక్కడ పిఆర్ తీసుకోవటము, ఆ ఫ్రెంచ్ ఉన్న చోటుకి వెళ్ళి పని చేయకుండా ఇక్కడ పని చేసుకోవటము. ఎందుకు అంటే అక్కడ వెదర్ బాగుండదు, మైనస్ టెంపరేచర్లో ఉంటాయి, -20, -30 డిగ్రీస్ ఉన్న ఏరియాలు కూడా కొన్ని ఉన్నాయి. సో అక్కడ మనం అడ్జస్ట్ కాలేము, షాప్స్ ఎక్కువ ఉండవు, తర్వాత ఏది మన బయటకు వెళ్ళి తినడానికి ఏముండదు. అలాంటి ఈ ఏరియా అయితే ఏంటంటే ఇంకా ఎక్కువ ఇండియన్స్కి సపోర్టివ్ ఏరియాస్ ఇవన్నీ. ఫుడ్ దొరుకుతుంది, బయట షాపింగ్ ఉంటుంది, అవి ఉంటుంది, రిలాక్సింగ్ వెదర్ ఉంటుంది, అప్పుడప్పుడు ఎండ వస్తుంటుంది పోతుంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళట్లేదు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అందరూ ఇక్కడే పనిచేస్తే ఆ రిమోట్ ఏరియాస్ మొత్తం ప్రపంచం అంతా కవర్ చేయాలంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఐటీ అంతా హైదరాబాద్లోనే ఉంది మన స్టేట్లో, మిగిలిన స్టేట్లో ఎక్కడ ఐటీ లేదు. సో అందరూ హైదరాబాద్ వచ్చేటప్పటికి ఏమైందంటే ఓవర్ క్రౌడ్ అయిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది, తర్వాత బిల్డింగ్ రెంటల్ రేట్లు పెరిగిపోయినాయి. అదే ఐటీ కనుక స్టేట్ అంతా ఉందనుకోండి, అన్ని చోట్ల ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గ్రాడ్యువల్గా అందరూ ఎఫోర్డబిలిటీ అందరికీ సమానంగా ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు హైదరాబాద్లో 2 crores పెట్టి ఫ్లాట్ కొనుక్కోవాలి. అదే వేరే మీరు కొంచెం ముందరికి వెళ్ళారనుకోండి, సూర్యాపేట, ఖమ్మం, లేకపోతే ఇంకో చోట ఆ ఏరియాలోకి వెళ్తా వచ్చారనుకోండి, కొంత తక్కువలో కొనుక్కోవచ్చు. కానీ అక్కడ మనం బతకడానికి ఐటీ జాబే కావాలనుకున్న వాడికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు స్ట్రిక్ట్ చేస్తున్నారు, కేటగిరీస్ని స్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే ఫ్రెంచ్ మీకు వచ్చినా రాకపోయినా దాని పేరు మీద మీరు అప్లై చేసుకుని వెళ్ళాల్సిన చోటకి వెళ్ళకుండా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కేటగిరీ ప్రకారం మీకు స్కోర్ ఇచ్చేసి, ఆ స్కోర్ ప్రకారం మిమ్మల్ని కంపల్సరీ ఇతను ఈ స్కిల్ మనకి పనికొస్తుంది అనుకుంటేనే మీకు పిఆర్ ఇస్తారనమాట. అయితే ఇందులో మన ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఏదైనా ఉందా అంటే, ఎస్ ఉంది. ఎవరికి ఉంది అంటే, హెల్త్ కేర్ రిలేటెడ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఎందుకంటే హెల్త్ కేర్ షార్టేజెస్ అనేది చాలా ఉన్నాయి కెనడాలో చూసుకుంటే. సాఫ్ట్వేర్ అంటే ఇక కుప్పల మంది సాఫ్ట్వేర్లు ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళతో అసలు మనం ఎవరు మాస్టర్స్ చదివిన వాళ్ళందరూ సాఫ్ట్వేరే కదా. ఐటీ లేని వాళ్ళు ఎవరు చెప్పండి, నాన్ ఐటీలోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటే ఒక 10% వెళ్తారేమో. 95% మాస్టర్స్ చేయటం, ఐటీ జాబ్ చేయటం, మాస్టర్స్ చేయటం, ఐటీ జాబ్ చేయటం. సో ఇంతకుముందు ఏంటంటే ఒక 1 year ఎక్కడో ఒకటి జాబ్ చేసుకోవటం, ఈ ప్రోగ్రామ్ అప్లై చేసుకోవటం, ఫ్రెంచ్ నేర్చుకోవటం, ఇలాగా రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ. ఇప్పుడు అది కట్ డౌన్ అయిపోయింది. అయితే దీంట్లో లీస్ట్ కేటగిరీ ఉంటే సాఫ్ట్వేర్ ఉండొచ్చు. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మెయిన్ కావాల్సిన స్కిల్ ఏముంటుందో అట్లని చెప్పేసి సాఫ్ట్వేర్ లీస్ట్ కేటగిరీలో పెడతారంటే, దాంట్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. డెవలపర్ ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వాళ్ళకి కంపల్సరీ కావాలనుకోండి, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత సర్టిఫికేషన్ ఉంది అంటే మీకు ప్రియారిటీ ఉండొచ్చు, మీకు స్కోర్ ఎక్కువ ఉండొచ్చు. సో ఆ స్కోర్ని బట్టి మీరు దీంట్లో పికప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మెయిన్. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏం చేస్తారు, నేను చెప్పిన 3 ప్రోగ్రాములు, సిఈసి 1, ఏఎఫ్ఎస్డబ్ల్యూ ఇవన్నీ కలిపి ఒక్క ప్రోగ్రామ్, అంటే మొత్తం ఇక ఇట్లా విడివిడిగా లేకుండా ఒక ప్రోగ్రామ్ కింద చేసేసి ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే చాలా ఫాస్ట్గా మీరు డాక్టరా టక్కన మీకు 15 daysలోనో 1 monthలోనో అయిపోతుంది అనమాట. మీ డాక్టర్ ఇండియాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు అప్లై చేసుకుంటారు, మీకు వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. సో ఇలాగా ఎక్కువ రోజులు డ్రాగ్ చేయకుండా మెయిన్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ కన్సల్టేషన్స్, డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత
స్ప్రింగ్ 2026లో దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీఆర్ టు పిఆర్ గురించి చూసుకుంటే టీఆర్ టు పిఆర్ ఎనీ టైం స్టార్ట్ చేయొచ్చు. మొన్న ఆమె చెప్పారు కదా కెనడా మినిస్టర్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి. సో అది గ్యారంటీకి ఇప్పుడే స్టార్ట్ అవుతుందని ఏం లేదు. మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెట్టుకోండి, మీరు ఐల్స్ రాసి పెట్టుకోండి, వీళ్ళతో రాయించకుండా మీరే ప్రిపేర్ అయ్యి రాయండి. ఐల్స్ రాసి మీ స్కోర్ రెడీగా పెట్టుకొని మీ ప్రొఫైల్ క్రియేట్ చేసి మీ స్కోర్ అంతా రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు వాళ్ళు టీఆర్ టు పిఆర్ ఓపెన్ చేస్తే దాని ప్రకారం మీ ప్రియారిటీ బేసిస్లో మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. కానీ ఇంకా మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోలేదు, మీరు బిల్డ్ చేసుకొని పెట్టుకోలేదు అంటే మీరు అప్పుడు చూసుకుందాంలే స్టార్ట్ అయినప్పుడు అని అనుకోకుండా మీరు రెడీగా పెట్టుకొని రెడీగా ఉండండి. అన్నీ పెట్టుకొని రెడీగా ఉంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకుంటున్నారు ఏంటి ఇవంతా ఒక ప్రొఫైల్, మీ ప్రాపర్ ప్రొఫైల్ బిల్డప్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇది మెయిన్ కెనడా గురించి అండి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ డీటెయిల్స్ అయితే కరెక్ట్ తెలియదు, బట్ చేంజెస్ అయితే తీసుకురాబోతున్నారు. ఒక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.